హెచ్సియు విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిటీ విచారణ ప్రారంభమైంది. హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ ఓఎస్డీ షకీలా శంషు, డిప్యూటీ సెక్రటరీ సూరజ్ సింగ్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఢిల్లీ నుంచి కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చేరుకున్న కమిటీ సభ్యులు అధికారులతో సమావేశమయ్యారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తెరాస ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కేంద్ర కమిటీ సభ్యులను కలిశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కోరారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రఘుపతి హెచ్సియు నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కేంద్ర హెచ్ఆర్డీ వేసినటువంటి ద్విసభ్య కమిటీ విచారణ కోసం ఈ విశ్వవిద్యాలయానికి వచ్చింది. విశ్వవిద్యాలయం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో విద్యార్థులను రోహిత్ యొక్క మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ విచారణ కమిటీ కూడా కొద్దిసేపటి నుంచి విచారణ ప్రారంభించింది. మరి కాసేపట్లో ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఈ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుని విద్యార్థులతో భేటీ కానున్నారు. యూనివర్సిటీలోని పరిస్థితులపైన కూడా ఆరా తీయనున్నారు. అదే ప్రధానంగా రోహిత్ మరణానికి గల కారణాలను కూడా అడిగి తెలుసుకుంటారు. ఈ పర్యటనకు సంబంధించి రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి మాజీ మంత్రి బాబు మనకున్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా రాహుల్ గాంధీ పర్యటన ఏ మేరకు ఉంటుంది, విద్యార్థులతో ఏ అంశాలపై చర్చిస్తారు? ప్రధానంగా విద్యార్థులకు భరోసా ఇవ్వటానికి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు ధైర్యంతో ఉండండి. విశ్వవిద్యాలయాలకు సంబంధించి మరి ఉన్నత విద్యకు అభ్యసిస్తూ ఉన్నా, రీసెర్చ్ చేస్తూ ఉన్న ఇలాంటి విద్యార్థులు కూడా మీరు ధైర్యంగా ఉండాలని ఒక ధైర్యం ఇవ్వడానికి ప్రధానం. రెండవది, ఈరోజు విశ్వవిద్యాలయానికి సంబంధించిన అంశాలను ఏ విధంగా రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం, ప్రత్యేకించి బీజేపీ ప్రభుత్వం మతతత్వ పార్టీగా రాజకీయాలను ప్రోత్సాహం చేస్తూ ఇక్కడ ప్రధానంగా ఇలాంటి ఒక ప్రధానమైన విశ్వవిద్యాలయం, మరి మొత్తం విశ్వంలోనే ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయం ఇలాంటి రాజకీయాలకి తావునిచ్చుకుంటూ ఒక దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు వెతుక్కోకుండా ఈరోజు సామాజిక బహిష్కరణ చేయటం సమాజానికి మేలా అని అడగటానికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్రీయ విశ్వవిద్యాలయం కనుక కేంద్ర ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే కార్యక్రమం చేసే దృక్పథంతో ఈరోజు వస్తూ ఉన్నారు. రెండవది, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, ఇంత పెద్ద ఎత్తున దళిత విద్యార్థులు అందరూ కూడా ఇబ్బంది పడతా ఉంటే ఒక దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు కూడా మాట్లాడకపోవడం, దీని వెనుక కారణమేంది? దళిత విద్యార్థి చనిపోతే కూడా మాట్లాడకపోవటం అనేది చాలా బాధాకరం. ప్రధానంగా పెద్ద సంఖ్యలో విద్యా నిపుణులు కూడా వస్తున్నారు. చుక్కారామయ్య, విద్యావేత్త చుక్కారామయ్య ఉన్నారు. అదేవిధంగా సీనియర్ పాత్రికేయులు మల్లేపల్లి లక్ష్మయ్య కూడా వచ్చి విద్యార్థులకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. సార్, ప్రధానంగా ఈ విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తుతోంది? యూనివర్సిటీస్కు ఆటానమీ ఇవ్వబడ్డది. అనవసరంగా ఆటానమీని భంగపరిచినట్టయితే ఇలాంటి సమస్యలే వస్తూ ఉంటాయి. యూనివర్సిటీస్ యొక్క నిర్వహణ అంతా కూడా చూడవలసింది పాలక వర్గం, వీటినే కారకుడుగా ఉండాలి. డెమోక్రటిక్ స్పిరిట్ నేతున్నదో కాపాడవలసిన బాధ్యత వీసీ పైన ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం పైన ఎంత ఒత్తిడి వచ్చినా కానీ ఆ ఒత్తిడికి వెంగకుండా అతని ఎత్తున్నదో దాన్ని ఎదుర్కొన్నట్టయితేనే ఆ యూనివర్సిటీ యొక్క ప్రజాస్వామిక వ్యవస్థ నిల్చుంటుందని నేను అనుకుంటాను. మనం చేస్తున్నాం. ప్రధానంగా విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రోత్సాహం కానీ వారి యొక్క ఇది పెరుగుతుందనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి మనం ఎలా చూడొచ్చు?
చాలా విచారణ, చాలా షోకాజ్ నోటీసుల తర్వాత చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ పరిస్థితి చూసుకుంటే అట్లాగా లేదు. రెండోది, మొదటిసారి రస్టిగేట్ని రివోక్ చేశారు, రస్టిగేట్ని తీసేశారు. రస్టిగేట్ తీసేసిన తర్వాత మళ్ళీ ఒక విచారణ కమిటీ పేరు మీద వేసి ఇది కోర్టు సాకు చూపెట్టి ఈ విధంగా వీళ్ళను సస్పెండ్ చేయడం అంటే పూర్తిగా రాజకీయ జోక్యాల కోసమే, అంటే ప్రభుత్వాలకు అనుగుణంగా, అధికారానికి అనుగుణంగా వ్యవస్థను మార్చడం చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. అయితే మరి కాసేపట్లోనే ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఏఐసిసి సీనియర్ నేతలు కూడా దిగ్విజయ్ సింగ్తో పాటు సీనియర్ నేతలంతా కూడా విశ్వవిద్యాలయంలో పర్యటించనున్నారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో పాటు ఆత్మహత్య చేసుకున్నటువంటి రోహిత్ తల్లిదండ్రులను కూడా పరామర్శిస్తారు. అదేవిధంగా విద్యార్థులను అడిగి యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిస్థితులను కానీ, ఆత్మహత్యకు దారితీసినటువంటి కారణాలను కానీ అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ మరి కాసేపట్లోనే చేరున్నారు. దీనికి తోడు కేంద్ర మానవ వనరుల శాఖ ఏర్పాటు చేసినటువంటి ద్విసభ్య కమిటీ, విచారణ కమిటీ కూడా విశ్వవిద్యాలయాన్ని చేరుకొని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో స్థానికంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయ ఆచార్యులు కానీ, అదే విద్యార్థులను కూడా అడిగి యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా 5 విద్యార్థులను రస్టికేట్ చేయడం, 5 విద్యార్థులపైన సస్పెన్షన్ వేయడానికి గల దారితీసినటువంటి కారణాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా రోహిత్ ఆత్మహత్య గల కారణాలు కూడా ద్విసభ్య కమిటీ కూడా పరిశీలిస్తుంది. సునీత, ఓవర్ టు స్టూడియో.